గోదావరి అంటేనే పుణ్యక్షేత్రాలు, పుష్కరాలు, నదీ విహారం, గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కొవ్వూరు ప్రాంతంలో నదీ తీరాన టూరిజం అభివృద్ధికి కోట్లు ఖర్చు చేసి పర్యాటక భవనాలు నిర్మించారు. మౌలిక సదుపాయాల కల్పన మాత్రం మర్చిపోయారు. అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన గోదావరి, చారిత్రక వారసత్వ సంపద ఈ మూడు కొవ్వూరు పట్టణం సొంతం. అయితే కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా ఈ ప్రాంతం టూరిజంగా మాత్రం అభివృద్ధి చెందడం లేదు. అసలు కొవ్వూరు పట్టణానికి ఎదురవుతున్న సవాళ్ళేంటి, భవిష్యత్తులో టూరిజం అభివృద్ధికి ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, ఈ స్టోరీలో చూద్దాం. గలగల పారే గోదావరి, వెన్నెల రాత్రుల్లో మిలమిల మెరిసే జలాలు, ప్రశాంతంగా గంభీరంగా కనిపించే ప్రవాహం. మరోపక్క నది ఒడ్డున చారిత్రక ఆలయాలతో అలరారుతున్న గోదావరి తీర ప్రాంతాలు పర్యాటకులకు అద్భుత అనుభవాలతో పాటు ఆధ్యాత్మికత అనుభవాన్ని అందిస్తాయి. 2027 పుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాంతం పర్యాటకంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. గతంలో కొవ్వూరు ప్రాంతంలో పర్యాటకం అభివృద్ధికి 10 కోట్లు ఖర్చు చేసి నిర్మించిన టూరిజం భవనాలు ఉపయోగపడకుండా పోయాయి. గోష్పాద క్షేత్రం వంటి చారిత్రక నేపథ్యమున్న కొవ్వూరు గోదావరి గట్టున పర్యాటకులు బసకు టూరిజం భవనాలు, పార్కులు నిర్మించారు. తర్వాత వాటి నిర్వహణ మరిచిపోయారు. ఎండిపోయిన పార్కులు, ముళ్లపొదలు, ఇసుక రవాణా ఇవే ఆ మార్గంలో కనిపిస్తాయి. దట్టంగా పెరిగిన ముళ్లపొదలు, వాటి మధ్య శిథిల స్థితిలో రాజభవనంలా కనిపిస్తున్న భవంతులు ఎప్పుడో పూర్వకాలం కట్టినవిలా కనిపిస్తున్నాయి కదూ. ఇవి 2014 తర్వాత నిర్మించిన భవంతులే. పర్యాటకులను ఆకర్షించేందుకు రివర్ వ్యూతో కాటేజ్, గెస్ట్ హౌస్లు నిర్మించారు. సుమారు 15 ఎకరాల స్థలంలో 10 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. ప్రస్తుతం ఇవి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయాయి. గతంలో ఇది 2014లో స్టార్ట్ చేసిన 18-19లో టెండర్లు పిలిపిన సుమారు 10 కోట్ల రూపాయలకి మరి టెండర్ పిలవటం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఈ స్ట్రక్చర్లు అవి పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం దాన్ని కొనసాగించబోతాం. అదేవిధంగా మరి ఇవన్నీ కూడా టెండర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఎప్పటికప్పుడు వదిలేయటం వలన ఇక్కడ ఉన్న ఇవన్నీ కూడా దీన్ని సరిగ్గా పట్టించుకునే నాదులు లేకుండా మరి అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిపోయింది. వాటర్ స్పోర్ట్స్ని అన్నీ కూడా డెవలప్ చేసి మంచి టూరిజం రిసార్ట్స్ని ఇక్కడ కడదాం అనుకుని ప్లాన్ చేసింది. మరి గత ప్రభుత్వం మరి ఎందుకు పాలకులు దీని మీద సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇవన్నీ నిరుపయోగం అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక టూరిజం మినిస్టర్ గారిని ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది 2 times. త్వరలో దీనికి మోక్షం వస్తుంది. కొవ్వూరుకు చారిత్రక వారసత్వం ఉంది, ఆధ్యాత్మిక నేపథ్యమూ ఉంది. గౌతమ మహర్షి ఇక్కడే తపస్సు చేసినట్లు చెబుతారు. కోపాదాల రేవు ప్రస్తుతం గోష్పాద క్షేత్రంగానూ పిలువబడుతోంది. ఈ ప్రాంతంలో పవిత్ర పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం హేవ్లాక్ వంతెనను నిర్మించింది. ఈ వంతెన సేవలను 1997లో భారతీయ రైల్వే నిలిపివేసింది. ప్రస్తుతం కొవ్వూరు, రాజమహేంద్రవరం మధ్య కాలిబాట వంతెనగా ఉపయోగపడుతోంది. ఈ వంతెనను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావించినప్పటికీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. 1979లో నాకు ఈ హేవలాక్ బ్రిడ్జ్ తోటి అనుబంధం స్టార్ట్ అయింది. అప్పుడు పుష్కరాలకి కొవ్వూరు నుంచి రాజమండ్రి ఒక ప్యాసింజర్ ట్రైన్ వేశారు. ప్రొఫెషనల్ టికెట్తో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి రానున్న పుష్కరాల్లో మళ్ళీ ఈ బ్రిడ్జికి, హేవలాక్ బ్రిడ్జికి పునర్వైభవం రాబోతుందని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే చారిత్రక నగరంలో అత్యంత పురాతనమైన కట్టడంగా దీన్ని చెప్పుకుంటున్నాం అందరం కూడా. అయితే దీన్ని చాలా అందంగా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుందని మేము ఆశిస్తున్నాం. సుమారు 125 సంవత్సరాల క్రితం కట్టిన ఈ హేవలాక్ వంతెన రాజమండ్రి 1200 ఏళ్ల చరిత్ర ఉంది, సాంస్కృతిక నగరం అని చెప్పుకుంటాం. కానీ 100 సంవత్సరాలు మించిన కట్టడం ఏదైనా చూపించగలరా? 100 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర ఏదైనా చూపించగలరా? చరిత్ర అంతా కూడా పోయింది. మనకి మిగిలిన చరిత్ర ఒకటే, హేవలాక్ వంతెన. దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడికి, రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి, బ్యూరోక్రాట్స్ అందరి చేతుల మీద ఉన్నది. గోదావరి పుష్కరాల పేరు చెబితే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి కొవ్వూరు, రాజమహేంద్రవరం. ఈ ప్రాంతంలో టూరిస్టు స్పాట్లు లెక్కలేననున్నాయి. కొవ్వూరు నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు గోదావరి నది వెంబడి సినిమా చెట్టుతో పాటు పలు ప్రసిద్ధ ఆలయాలు కూడా ఉన్నాయి. రివర్ వ్యూ గెస్ట్ హౌస్లు, వాటర్ స్పోర్ట్స్, పార్కులు అందుబాటులోకి వస్తే గోదావరి జిల్లాల్లో పర్యాటకం అభివృద్ధి చెందుతుందంటున్నారు నేతలు. రానున్న పుష్కరాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గతంలో
టూరిజానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌసెస్ కట్టాలని చెప్పాను, రెస్టారెంట్లు కానీ లో ఉన్నటువంటి భక్తులందరికీ వచ్చేటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని కొంతవరకు ప్లాన్ చేశారు. అది కొద్ది మేరకు మాత్రమే అది పూర్తయింది, మిగతాదంతా కూడా అప్పటితో నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. టూరిజం మంత్రి గారు అదృష్టవశాత్తు మన జిల్లాకు సంబంధించినటువంటి దుర్గేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. అవన్నీ కూడా చేద్దామని చెప్పని దాని మీద సంబంధిత అధికారులతో ఇప్పటికే ఎస్టిమేషన్లు అన్నీ కూడా వేస్తూ ఉన్నాం. గోదారమ్మ సాక్షిగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇదే జరిగితే కోవూరు సహా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటకం ఊపందుకోనుంది. ఇది మనం చూడొచ్చు, చుట్టూ కూడా ఒక పక్కన కొవ్వూరుకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి, రెండో వైపున గోదావరి ఒడ్డున చాలా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రాంతంలో పెద్ద ఎత్తున టూరిజంని పర్యాటకులను ఆకర్షించేందుకు అప్పట్లో ఈ మొత్తం అంతా కూడా ఈ నిర్మాణాలన్నీ కూడా చేపట్టిన పరిస్థితి. అయితే ఇవన్నీ కూడా శిథిలావస్థకు చేరటం అనేది చాలా ఇక్కడ స్థానికులందరినీ కూడా బాధకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే అంటే 2027లో గోదావరి పుష్కరాలు మళ్ళీ జరగబోతున్న తరుణంలో ఈసారికి ఈ టైంలో కూడా పూర్తిగా దీన్ని పూర్తి చేస్తారని ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9 కొవ్వూరు నుంచి.